మిత్రులందరికీ నమస్కారం. మొదటి ప్రశ్న, చీమలను చూసి మనం నేర్చుకోవలసిన విషయాలు ఏవి? చీమలను చూసి మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి, పని పాట లేకుండా సోమరితనంగా తిరగరాదు, పొదుపు చేయడం నేర్చుకోవాలి, అందరూ ఐకమత్యంగా ఉండాలి, మంచి నడవడి నేర్చుకోవాలి, కష్టపడే తత్వం అలవాటు చేసుకోవాలి. రెండవ ప్రశ్న, కోటి విద్యలు కూటి కొరకే కదా, ఈ వాక్యాన్ని విశ్లేషించి రాయండి. జవాబు, మనం ఎన్నో రకాల చదువులు చదువుతాం, చదువుకున్న తర్వాత ఆ చదువును బట్టి తగిన ఉద్యోగాన్ని సంపాదిస్తాం, ఆ జీతంతో జీవిస్తాం. విద్య వల్ల జ్ఞానం సంపాదిస్తాం, దానితో బ్రతికే విధానం, డబ్బు సంపాదించే తెలివి వస్తాయి. కాబట్టి ఎంత చదువుకున్నా, ఎన్ని పరీక్షలు పాస్ అయినా, ఏ ఉద్యోగం చేసినా అవన్నీ డబ్బు సంపాదించి ఆ డబ్బుతో పొట్ట పోషించుకోవడం కోసమే అని గ్రహించాలి. అంతే, కోటి విద్యలు కూటి కొరకే కదా. మూడవ ప్రశ్న, ఏ పని లేకుండా వృధాగా తిరగడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? జవాబు, ఏ పని లేకుండా వృధాగా తిరగడం వల్ల సోమరితనం పెరుగుతుంది, క్రమశిక్షణ తప్పుతుంది, లోకంలో అందరూ చిన్నచూపు చూస్తారు, ఎవరు దగ్గరికి చేరనీయరు, జీవితం చుక్కాని లేని నావవలే తయారవుతుంది. నాలుగో ప్రశ్న, పొట్లపల్లి రామారావు గురించి ఈ గేయం, ఆయన రచనా విధానం గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి. జవాబు, పొట్లపల్లి రామారావు వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జన్మించాడు. ఆవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలు, మహత్కాంక్ష, జీవితం, పగ మున్నగు రచనలు చేశాడు. ఈయన రచించిన జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి పొందింది. ఈయన రచన వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలితో సాగింది. చీమల బారు కవిత సారాంశాన్ని సొంత మాటలో రాయండి. జవాబు, చీమలు బారు కట్టి ఒకదాని వెంట మరొకటి ఓపికగా పోతాయి, వాటికి నాయకుడు లేకపోయినా కట్టుదిట్టంగా క్రమశిక్షణతో నడుస్తాయి. చీమలు పని పాట లేకుండా సోమరితనంతో ఎప్పుడూ తిరగవు. అవి తమకు కావలసిన ధాన్యాన్ని పొదుపుగా దాచుకుంటాయి. ముందు రోజుకు అవసరమనే వివేకము కలిగి పొదుపు చేసుకోవడం అనే గుణాన్ని చీమలు పాటిస్తాయి. చీమల ఉన్న తెలివితేటలు, పొదుపు, క్రమశిక్షణ మనిషికి గనుక ఉంటే అసలు దారిద్ర్యం అనేది ఉండదు. చీమలు ఎవరి వద్దను చదవకుండానే వివేకము, పొదుపు నేర్చుకున్నాయి. మనుషులు ఎన్ని చదువులు చదివినా ఆ చదువులన్నీ కూటి కొరకే. వాళ్ళు ఏమేమో నేర్చుకోవడానికి ఎక్కడెక్కడికో పోతారు. కళ్ళ ముందు తిరిగే చీమల వంటి గొప్పవారిని చూసి ఏమీ నేర్చుకోరు. చీమలు మానవాళికిచ్చే సందేశం ఏమిటి? క్రమశిక్షణతో మెలగాలి, పొదుపు చేయడం నేర్చుకోవాలి, సోమరితనం పనికిరాదు, తెలివితేటలతో మెలగాలి, ముందు చూపు కలిగి ఉండాలి, పొదుపు, వివేకము నేర్చుకుంటే మనుషులకు దారిద్ర్యం ఉండదు, కష్టపడే తత్వం కలిగి ఉండాలి, స్వార్థ బుద్ధి పనికిరాదు, ఐకమత్యంతో మెలగాలి, సమతాభావం ఉండాలి. చీమల బారు కవితలో చీమల ప్రత్యేకతలు తెలుసుకున్నారు కదా. అలాగే మీరు గమనించిన పక్షుల్లోని ప్రత్యేకతలను కవిత లేదా గేయం రూపంలో రాయండి. జవాబు, ప్రకృతిలో ఎక్కడ చూసినా అందం ఉందోయ్, ఆనందం ఉందోయ్, ఎగిరే పక్షుల్లో ఐక్యత ఉందోయ్, ప్రతి పక్షిలో ఒక ప్రత్యేకత ఉందోయ్, కోకిల గానంలో మాధుర్యం ఉందోయ్, నెమలి నాట్యంలో ఆనందం ఉందోయ్, హంసలో పాలను నీళ్లను వేరు చేసే గుణముందోయ్, పావురం శాంతికి ప్రతీకోయ్, చిలుక ముద్దు పలుకులకు మూలమోయ్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.